త్యాగానికి కూడా హద్దుంటుంది జానకి. నీ జీవితం త్యాగం చేయడానికి నీకు హక్కుండొచ్చు, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అవసరం. నాకు నందినికి నీ అమ్మతనం అడ్డొస్తుంది అని అమాయకమైన పసికందుకి అన్యాయం చేస్తావా? వాడిని తండ్రి లేకుండా పెంచుతావా? అక్కడికెందుకు వెళ్ళావమ్మా? పిన్నిని బాబాయిని సీమంతానికి పిలవడానికి వెళ్ళాను. నిజమా నందిని? నువ్వెళ్ళి వాళ్ళని సీమంతానికి పిలిచావా? అవునత్తయ్య, ఆ రోజు సార తీసుకుని వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళని అవమానించాను. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేనెంత పెద్ద తప్పు చేశాను. నా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నాకన్నీ చేయాలని వాళ్ళు ఆశపడ్డారు, కానీ నేను అహంకారంతో వాళ్ళని అపార్థం చేసుకున్నాను. జానకి మీదున్న కోపంతో వాళ్ళని కూడా అసహించుకున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా నేను అవమానించాను. అప్పుడు నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదత్తయ్య. పరిస్థితులు నన్ను అలా ప్రవర్తించేలా చేశాయి. ఇప్పుడు నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను అత్తయ్య. అందుకే నేనే స్వయంగా వెళ్లి నా సీమంతం మీ చేతుల మీదుగానే జరగాలని పిన్ని బాబాయిని బ్రతిమాలాను. ఎన్నోసార్లు వాళ్ళని బాధ పెట్టాను, కానీ వాళ్ళు నన్ను మంచి మనసుతో క్షమించి నేను అడగగానే వాళ్ల చేతుల మీదుగా నా సీమంతం జరిపించడానికి ఒప్పుకున్నారత్తయ్య. చాలా మంచి పని చేసావు నందిని. నాకు చాలా ఆనందంగా ఉంది. చేసిన తప్పుకి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తప్పు చేయడం సహజమే, కాని ఆ తప్పు తెలుసుకుని క్షమాపణ అడగటం గొప్పతనం. నీకు ఆ గొప్ప మనసు ఉందని నిరూపించుకున్నావు. తొక్కలో మనసు ఎవరేది చెప్తే అది నమ్మేస్తుంది, దానిది గొప్ప మనసు అంట. జానకి, నందిని ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసిందత్తయ్య? మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి వాళ్ల చేతుల మీదుగానే సీమంతం జరిపించమని కోరిందట. నిజంగానా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఊరుకో నందిని, నేను చెప్తున్నాను కదా. నందిని వాళ్ళని అర్థం చేసుకుంది. వాళ్ళు కూడా నందినిని క్షమించేశారు. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది జానకి. మనం కోరుకున్నదే జరుగుతుంది కదత్తయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికోసమో నేను ఈ పని చేయలేదు. నా ఆత్మ సంతృప్తి కోసం నేను చేశాను. వాళ్ళు దగ్గరయ్యారు కదా అని మిగతా వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను. ఎంతమందిని క్షమించినా జీవితంలో ఈవిడ గారిని మాత్రం క్షమించేది లేదు. జానకి, నందినిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తనలో చాలా మార్పు వచ్చింది కదా? అవునత్తయ్య. ఈ రోజు ప్రవళికని అన్నయ్యని అర్థం చేసుకుని క్షమాపణ అడిగినట్టుగా ఏదో ఒక రోజు
నిన్ను విజయ్ని కూడా అర్థం చేసుకుని క్షమాపణ అడుగుతుంది. ఆ రోజు వస్తుందన్న నమ్మకం ఇప్పుడు నాకు పూర్తిగా కలిగింది జానకి. ఆ క్షణం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అత్తయ్య. నందిని విజయ్ని క్షమించి తనతో కలిసి సంతోషంగా ఉంటే నాకంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు. పిచ్చి పిల్ల, ఎప్పుడు ఎదుటివారి సంతోషం గురించి ఆలోచిస్తావు. నీ గురించి నువ్వు మాత్రం పట్టించుకోవు. నా గురించి ఆలోచించడానికి మీరందరూ ఉన్నారు కదా అత్తయ్య. ఇంక నాకెందుకు బాధ? నందిని, ఏంటక్కా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఆ ప్రవల్లిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే సీమంతం చేయమని అడగడం ఏంటి నందిని? అందులో తప్పే ఉందక్కా. తప్పే ఉంది అంటావేంటి నందిని? జరిగిందంతా అప్పుడే మర్చిపోయావా? వాళ్ళు ఏం చేశారో తెలిసి కూడా నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళి సీమంతం చేయమని అడగడం ఏంటి? జరిగిందేదో జరిగిపోయిందక్కా. ఇకపై నేను వాటి గురించి ఆలోచిస్తూ మెంటల్ టెన్షన్ పడటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. అది కాదు నందిని, వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలుసు కదా. వాళ్ళు నీ బిడ్డని చంపాలని చూశారు. అలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానివ్వటం నీకే మంచిది కాదు నందిని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నందిని. అర్థం చేసుకున్నానక్క. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. విజయ్ చేసిన తప్పుల్ని క్షమించలేక అతన్ని దూరంగా ఉంచాను. నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డతో సంతోషంగా బ్రతకగలననుకున్నాను. కానీ నా ఆలోచన తప్పని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితంలో మనకేది ఉన్నా లేకపోయినా తోడుగా ఉండాల్సిన మనిషి మాత్రం ఖచ్చితంగా ఉండాలక్క. భర్త లేకపోయినా నా బిడ్డను నేను పెంచగలను అనుకున్నాను. కానీ వాడికి తండ్రి ప్రేమ దక్కలేదన్న లోటు మాత్రం నేను తీర్చలేకపోయానక్క. జీవితంలో డబ్బు లేకపోయినా సంతోషంగా బతకచ్చక్క. కానీ ప్రేమ లేకపోతే ఆ జీవితమే నరకంగా ఉంటుంది. ఆ నరకం నా బిడ్డ అనుభవించడం నాకిష్టం లేదు. అందుకే విజయ్ చేసింది తప్పైనా సరే మర్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అందరూ కలిసి సంతోషంగా ఉండడం కన్నా జీవితంలో నాకేది ముఖ్యం కాదక్కా. మన ఆలోచనలు ఎలా ఉంటే మన ప్రవర్తన అలా ఉంటుంది. దానివల్ల వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు నన్నందరూ బాధ పెట్టారని ఆలోచించి మూర్ఖంగా ప్రవర్తిస్తూ నేనందర్నీ బాధ పెడుతూ వచ్చాను. దానివల్ల నాకు బాధే మిగిలింది తప్ప ఒక్కరోజు కూడా నేను మనశ్శాంతిగా ఉండలేదక్కా. ఆలోచించానక్క. అందర్నీ దూరం చేసుకుని బాధపడుతూ బ్రతికే కన్నా అందరితో కలిసి సంతోషంగా ఉండటమే మంచిదనిపిస్తుంది. అందుకే పిన్ని బాబాయ్య దగ్గరికి వెళ్ళి నా సీమంతం చేయమని అడిగాను. నేనలా అడిగినందుకు వాళ్ళెంత సంతోషపడ్డారో తెలుసా? ఎందుకు సంతోషపడరు? వాళ్ళకి కావాల్సింది అదేగా. నువ్వు కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటే ఇక వాళ్ళకి అడ్డే ఉంటుంది. అంటే నువ్వు జానకిని కూడా క్షమించేశావా? అది మాత్రం ఎప్పటికీ జరగదక్కా. నా జీవితం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను పిన్ని బాబాయ్లతో కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను గాని జానకిని మాత్రం ఎప్పటికీ జీవితంలో క్షమించను. నాకు నా ఫ్యామిలీ మాత్రమే ముఖ్యం అక్క.
జానకి ఎప్పటికీ నా ఫ్యామిలీలో వ్యక్తి కాదు. నేను, విజయ్, నా బిడ్డ, నువ్వు, బావగారు, అత్తయ్య అందరూ కలిసి సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. అందుకే నేను విజయ్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నాను. నువ్వు కూడా బావగారు ఎక్కడున్నారో కనిపెట్టడానికి ట్రై చేయక్క. అత్తయ్య కూడా తన గురించి ఆలోచించి చాలా బాధపడుతోంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు. మీ మధ్య ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదక్కా. కాబట్టి బావగారు ఎందుకు ఇల్లొదిలి వెళ్ళిపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో తెలుసుకునే అవకాశం నీ ఒక్కదానికే ఉంది. నువ్వెలాగైనా బావగారు ఎక్కడున్నారో కనిపెట్టి ఇంటికి తీసుకురావాలక్కా. అప్పుడే మనందరం కలిసి హ్యాపీగా ఉండగలం. కాబట్టి నువ్వు మిగతా విషయాల గురించి ఆలోచించడం మానేసి బావగారిని వెతికే ప్రయత్నంలో ఉండక్కా. మంచి మనసుతో ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నువ్వు కూడా నీ భర్త కనిపించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకో అక్క. ఆయన గురించి వెతకడం స్టార్ట్ చేయి. బావగారు తప్పకుండా ఇంటికి తిరిగొస్తారు. నాకా నమ్మకం ఉంది. నా భర్త తిరిగొస్తాడని నాకు నమ్మకం ఉంది. కానీ నేను ఆలోచించేది నీ గురించి నందిని. ఓ జానకి వాళ్ళ అమ్మ నాన్న నిన్ను విజయ్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. నీ మంచి కోసమే చెప్తున్నాను నందిని. నా బాధ అర్థం చేసుకో. ఏంటక్కా నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోవే. నేను మారాలనుకుంటున్నాను. నువ్వు మారలేకపోతే నీ మనసు కనిపించినట్టు నువ్వుండు. అంతేకాని నన్ను మార్చాలని చూడకు ప్లీజ్. నిన్న పేరంటానికి వెళ్తే అందరూ నీ గురించి ఎలా మాట్లాడారో తెలుసు కదా. దాని గురించి ఆలోచించకుండా నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? భర్త ఉన్నా లేనట్టే అని వాళ్ళన్న మాటలు ఇంకా నాకు గుర్తొస్తున్నాయక్క. ఆ మాటలు నన్ను కూడా అనాలని అనుకుంటున్నావా? నాకు భర్త ఉన్నాడక్క. నాకు ఆ మాటలు పడాల్సిన అవసరం లేదు. అవసరం కూడా రాకూడదు. దయచేసి నన్ను నన్నులా ఉండని అక్క. అది కాదు నందిని. ప్లీజ్ అక్క. నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్తాను. నందినిని నా వైపు తిప్పుకొని ఎలాగైనా ఆస్తి రాబట్టుకోవాలని ప్లాన్ చేశాను. తనని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తను నా మాట తప్ప ఎవ్వరి మాట వినకుండా తయారు చెయ్యాలనుకున్నాను. దానికోసం ఎంతో ట్రై చేశాను. కానీ నందిని నా దారిలోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మారిపోయింది. దాన్ని నమ్ముకోవడం వేస్ట్ అని అర్థమైపోయింది. ఎందుకిలా జరిగింది? నేను ఏమనుకుని ఈ ఇంటికొచ్చాను? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. అమ్మా, నిన్ను నాకు దూరం చేసి ప్రతి విషయంలోనూ నాకు అడ్డుపడుతున్నా ఓ జానకి మీద నేను పగ సాధించడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. దానికి నందినిని ఆయుధంగా వాడుకోవాలనుకున్నాను. నా ప్లాన్ ప్రకారం నందిని మనసులో మెల్లిమెల్లిగా విషం నింపుతూ వచ్చాను. కానీ ఆ నందిని సడన్ గా నాకు రివర్స్ అయిపోయింది.
ఇకపై ఎవ్వర్ని నమ్ముకొని ప్రయోజనం లేదు అని నాకర్థమైంది. నేనే సొంతంగా ఏదో ఒకటి చేసి ఆ జానకి అంతు చూస్తానమ్మా, అంతు చూస్తాను. ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా ఆ జానకిని సర్వనాశనం చేస్తాను. ఒకే దెబ్బతో అటు నీ పగ, ఇటు నా ప్రాబ్లం రెండు తీరేలా చేస్తాను. ముందు ఆ జానకి ఆస్తిని దూరం చేస్తాను, ఆ తర్వాత దాన్ని ఈ ఇంటికి దూరం చేస్తాను. టోటల్గా దానికి జీవితమే లేకుండా చేస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నీ కోరికని తప్పకుండా తీరుస్తాను. అంతవరకు నీ కూతురు నిద్రపోదమ్మా, నిద్రపోదు. నందిని, సడన్ గా సైడ్ అయిపోతావా? హ, ఇప్పుడు చూడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. పైగా సలహాలొకటి. హ, హ్మ్, నా భర్తని వెతికి తీసుకురావాలట. హ, అసలు ఉంటేగా తీసుకురావడానికి. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. సీమంతం రోజు దగ్గర పడుతోంది, కనీసం ఇల్లు దులపడం కూడా అవలేదు. లోపల ఎన్ని లొసుకులున్నా వచ్చిన వాళ్ళకి ఇల్లైనా అందంగా కనిపించాలిగా. జానకి, అమ్మ జానకి, ఏంటత్తయ్యా? ఇలా వచ్చి కాస్త ఈ బూజు దులుపమ్మా. చూడు జానకి, నువ్వు బిడ్డ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు బరువు పనులు చేయకూడదు, ఫాస్ట్గా మెట్లెక్కి దిగడం కూడా చేయకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది అత్తయ్య, ఏం లేదత్తయ్య. రాయిలారా పట్టుకో, ఎక్కు. ఈ పైన చూడు, ఇదంతా చండాలంగా ఉంది, కాస్త దులుపు. పట్టుకో దా.
వీళ్ళ రొమాన్స్ మరీ ఓపెన్ అయిపోయింది. అవునులే, అడ్డున్న వాళ్ళు కూడా అనువుగా మారారుగా. నందిని, ఇలాంటివి జరగడం మంచిదే. నీ మనసు మార్చే అవకాశం మళ్ళీ నాకు దొరుకుతుంది. ఇంక చాలు, లేవండి, చూడలేకపోతున్నాం చిత్రాలు. ఏంటమ్మా ఇది? చూసుకోవచ్చు కదా. ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా? ఏది చెప్పి జరగదు, కొంచెం మనమే చూసుకోవాలి. అరే, తను పడిపోతే ఎంత ప్రమాదమో తెలుసా? విజయ్, నాకేం కాలేదు కదా, ఎందుకు నువ్వంత కంగారు పడిపోతున్నావు? ఏమైనా అయి ఉంటే? అసలే నువ్వు